హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మొన్న వైకుంఠ ఏకాదశి రోజున నారాయణీయ గ్రంథంలోని అంబరీషోపాఖ్యానాన్ని తెల్లవారుజామున 4:30, 5 గంటల టైంలో పారాయణ చేయడం జరిగింది కదా! మీరందరూ కూడా చాలా చక్కగా ఆదరించారండి ఆ వీడియోని. నాకు కూడా చాలా సంతోషం వేసింది. అదేవిధంగా అప్పుడు నేను మీకేం చెప్పానంటే, ఈ నారాయణీయ గ్రంథం ఎవరు రచించారు? ఆ రచయిత ఎవరు? ఆయన గురించినటువంటి విశేషాల్ని మీకు తెలియజేస్తానని చెప్పాను కదా! ఈరోజు ఆ నారాయణీయ గ్రంథం యొక్క మహిమేంటి? అసలు దాన్ని ఎవరు రాశారు? దేనికోసం రాశాడు? అనేటువంటి విషయాలను మీకు నేను తెలియజేస్తానండి. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. మనకి ఇతిహాస గ్రంథాలు ఉన్నాయి కదండి. అవేంటి? రామాయణము, మహాభారతము, శ్రీమద్ భాగవతం అనమాట. ఈ శ్రీమద్ భాగవతము మహాపురాణం అనమాట. మహాపురాణమైనటువంటి ఈ రామాయణ మహాభారతాల్లాగా అదేవిధంగా మహాపురాణమైనటువంటి శ్రీమద్ భాగవతం రీతిగానే ఈ నారాయణీయమైనటువంటి గ్రంథం కూడా చాలా మిక్కిలి వాసిగాంచిందంటే ప్రసిద్ధి పొందినటువంటి గ్రంథం అనమాట. ఇది వ్యాస మహర్షి కదా శ్రీమద్ భాగవతాన్ని సంస్కృతంలో రాశాడు. ఆయన రచించినటువంటి శ్రీమద్ భాగవతానికి అంటే వ్యాస భాగవతానికి సంగ్రహ రూపమే ఈ నారాయణీయ గ్రంథం అనమాట. ఇంకా ఈ నారాయణీయ గ్రంథం భక్తి భావాలకి ఆలవాలం అనమాట. ఇంకా అసలు ఈ నారాయణీయ గ్రంథము మనకి దాంట్లో ఏముంటుంది, ఏం తెలియజేస్తుంది అంటే, భగవంతుని ఎదుట ఒక మహాభక్తుడు ప్రకటించుకున్నటువంటి మనోవేదనకి ప్రతిరూపమే ఈ నారాయణీయమైనటువంటి గ్రంథం అనమాట. అంతే కదండి, మనకి ఏమైనా సమస్యలు వస్తే ఎవరితో మొరబెట్టుకుంటాం? ఆ భగవంతుడితోటే కదా. అదేవిధంగా ఈ గ్రంథ రచయిత అయినటువంటి నారాయణ భట్టతిరి కూడా ఆయన యొక్క సమస్యనేందో, ఆయన యొక్క మనోవేదన్ని ఆ భగవంతుడికి నివేదించుకున్నాడు అనమాట. కాబట్టి దానికి సంబంధించి ఆ నివేదన ఒక స్తుతి రూపంలో చేశాడు. ఆ స్తుతే ఈ నారాయణీయం గ్రంథం అనమాట. ఇంకా ఈ నారాయణీయ గ్రంథం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, పరమ భక్తాగ్రేసురుడైనటువంటి ఈ నారాయణ భట్టతిరి ముఖము నుండి సంస్కృతంలో జాలువారినటువంటి మధురమైనటువంటి రచన అనమాట ఈ నారాయణీయ గ్రంథం. ఇది ఎవరిని ఉద్దేశించి రాశాడు అంటే, గురువాయూరు క్షేత్రంలో వెలసినటువంటి శ్రీ మహావిష్ణువుని సంబోధించుతూ ఆ మహాకవి ఇందు ఆయన యొక్క అవతారాలనే వర్ణించాడనమాట. దైవస్థుతి రూపంలో కొనసాగినటువంటి ఈ గ్రంథములో ఆయన వాడిన భాష చాలా మృదుమధురమైనటువంటిది, లాలిత్య శోభితమైనటువంటిది అనమాట. ఇంకా సంస్కృత వాంగ్మయంలో ఈ నారాయణీయ గ్రంథము ఒక మేలు బంతి అనమాట. ఇంకా అయితే ఇప్పుడు ఈ నారాయణ భట్టతిరిని గురించి మనం చెప్పుకున్నాం అనమాట. మనకు ఉన్నాయి కదా సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవన్నీ కూడా మనకు స్థుతి గ్రంథాలు. అమ్మవారిని గురించి స్థుతి చేసింది సౌందర్య లహరి, పరమశివుని గురించి స్థుతి చేసింది శివానంద లహరి. అదేవిధంగా కాళిదాసు మహాకావ్యాల రీతిగానే ఈ నారాయణీయ గ్రంథం కూడా చాలా ఆదరణీయమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం అనమాట. ఈ నారాయణ భట్టతిరి కేరళ రాష్ట్రంలోని, ఇప్పుడు ఆయన గురించి మనం ఆయనకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకున్నాం. ఈ నారాయణ భట్టతిరి జన్మించిన కాలాన్ని గురించి కొందరు ఆయన 100 సంవత్సరాలు జీవించాడని, కొందరు 86 సంవత్సరాలు జీవించాడని చెప్పి అంటూ ఉంటారు. అవన్నీ మనకు ఎందుకండి? ఆయన రచించినటువంటి గ్రంథం, ఆయన యొక్క భక్తి, ఆయన ఎంతటి భక్తాగ్రేసరుడో, ఆయన ఎలా విష్ణువు యొక్క కృపను పొందాడో అది కదా మనం నేర్చుకోవాల్సింది ఆయన గురించి. కాబట్టి ఈయన ఏ రాష్ట్రంలో జన్మించాడంటే, కేరళ రాష్ట్రంలో నంబూద్రి బ్రాహ్మణ వంశంలో నంబూద్రి బ్రాహ్మణ వంశంలో జన్మించాడనమాట. ఈయన చిన్నప్పటి నుంచే చిన్నతనంలోనే వేదాంగాలు తెలుసు కదా, వేదాలు 4, మళ్ళీ దానికి ఉప అంగాలు వేదాంగాల్ని కూడా నేర్చుకున్నాడు అనమాట. ఇంకా ఇతిహాస పురాణాలన్నింటినీ కూడా ఆకళించుకున్నాడు అనమాట. ఇంకా వ్యాకరణము మొదలైనటువంటి సకల శాస్త్రంలో కూడా ఆయన ఆరితేరిపోయాడు అనమాట. ఇంకా సంస్కృత భాషలో అనేక గ్రంథాలని రచించాడనమాట ఈయన. ప్రక్రియా సర్వస్వము, ఆ అపాణినీయ ప్రమాణము, ధాతు కావ్యము, ఇవన్నీ కూడా
వ్యాకరణ గ్రంథాలు అన్నమాట, గ్రామర్కి సంబంధించినటువంటివి. ఇంకా భారత రామాయణ భాగవత కథాంశాలని చెంపు గ్రంథాలుగా కూడా రచించాడనమాట. ఇంకా ఈ నారాయణ భట్టతిరి రచించినటువంటి శ్రీపాదస్తుతి, గురువాయు పురస్తోత్రము, నారాయణీయం అనేటువంటి గ్రంథాలు ఆయనకు అసలుకి ఎనలేనటువంటి కీర్తిని తెచ్చిపెట్టాయన్నమాట. ఇవి భక్తి పూర్వకమైనటువంటి గ్రంథాలు. ఇంకా వీటన్నిటిలో కూడా నారాయణీయం అనేటువంటి గ్రంథం మకుటాయమానము. అయితే ఈ నారాయణీయ గ్రంథాన్ని ఆయన ఎందుకు, ఎప్పుడు, ఎలా స్తుతి చేశాడు, దేనికోసం స్తుతి చేశాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నారాయణ భట్టతిరి గురువుకి పాపం వాతరోగము ఒక వ్యాధి సంక్రమించిందండి. కొందరు కుష్టు వ్యాధని, కొందరు పక్షవాత, ఇలా రకరకాలుగా చెప్తారండి. మొత్తం మీద ఏదైనా సరే ఆయనకి ఒక తగ్గనటువంటి వైద్యానికి తగ్గనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది వాళ్ళ గురువు గారికి. అప్పుడు ఆ వ్యాధి వల్ల ఆయన యొక్క గురువు గారు చాలా బాధలు పడుతూ ఉండేవాడు అనమాట. దాన్ని చూడలేక ఈ నారాయణ భట్టతిరి ఆ వ్యాధిని ఆయనకి సంక్రమింపజేయమని గురువు గారికి స్వస్థత చేకూర్చమని కోరుకున్నట్ట భగవంతుడిని. ఎప్పుడైతే ఆయన యొక్క మొర ఆలకించినటువంటి పరమాత్మ, అంటే ఈ నారాయణ భట్టతిరి యొక్క గొప్పతనాన్ని, భక్తి పారవస్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ నారాయణుడి, ఇదంతా నారాయణ లీల అనమాట. ఆయన యొక్క గురువుకి వ్యాధి తగ్గిపోయి ఆ వ్యాధి ఈయన కోరుకున్నట్టుగానే ఈ నారాయణ భట్టతిరికి సంక్రమించింది అనమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, మనం ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఆయనకి గురువు మీద ఎంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట దీన్ని బట్టి. ఇంకా ఆ తర్వాత ఈ భట్టతిరి వాతరోగ పీడితుడై ఎన్ని ఔషధాలు సేవించినా కూడా ఆయనకి స్వస్థత చేకూరలేదనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, చివరికి విసుగు పుట్టిపోయి ఏ ఔషధాలకి తగ్గలేదు కాబట్టి ఆయన తన యొక్క శిష్యులందరితో కలిసి గురువాయూరు పట్టణానికి చేరుకున్నాడు అనమాట. ఆ గురువాయూరులో ఉండేటువంటి దైవం ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క ఆరాధ్య దైవం కూడా ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. గురువాయూరు చేరుకొని ఆయన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్తుతించాడనమాట. ఆ గురువాయూరు క్షేత్రంలో ఆ స్వామి సమక్షంలో ఈ మహాకవి యొక్క ముఖత వెలువడినటువంటి స్తుతి పరంపరయే ఈ నారాయణీయ గ్రంథం అనమాట. ఇందు 100 దశకాలు ఉంటాయన్నమాట. ఒక్కో దశకంలో ఇంచుమించు 10, ఒక్కొక్క దశకంలో 12, 13 అట్లా ఉంటాయన్నమాట. మొత్తం మీద 1000కి పైగా, అంటే 1034, 36, 1040 లోపలే ఉంటాయండి మొత్తం మీద శ్లోకాలు. ఇంకా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, గ్రంథ రచన అంతా కూడా ఎలా ఉంటుందంటే, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు పెనవైచుకొని సాగినటువంటి అద్భుతమైనటువంటి రచన అనమాట ఈ నారాయణీయ గ్రంథం అనమాట. ఇందలి ప్రతి శ్లోకం కూడా ఒక ఆణిముత్యమైనటువంటి. కాబట్టి ఈయన ఒక 100 రోజులు ఆ గురువాయూరు క్షేత్రంలోనే ఉండి ఆ రోజు కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ, ఆయన దర్శించుకుంటూ, ఆయనకి సేవ చేస్తూ, రోజుకు ఒక్కొక్క దశకం చొప్పున 100 రోజులు 100 దశకాలని ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ 100 రోజులు పూర్తయ్యేటప్పటికి ఈయన యొక్క స్తుతులకు ప్రసన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహముతో ఈయనకి, ఈ మహాకవికి, నారాయణ భట్టతిరికి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరిందనమాట. కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి గ్రంథం అనమాట ఈ నారాయణీయం. అయితే ఈ నారాయణీయ గ్రంథాన్ని వృశ్చిక మాసంలో 28వ రోజు నారాయణీయం 100 దశకాలు పూర్తి చేసి గురువాయూరప్పకి సమర్పించిన రోజు అనమాట. అది వాళ్ళు సౌరమానం ప్రకారం చేస్తారు కాబట్టి ఎప్పుడు అంటే వృశ్చిక మాసంలో 28వ రోజు అనమాట. ఎప్పుడైతే మనకు రాసులు ఉంటాయి కదండి ప్రతి నెల, ఇప్పుడు మనం ధనుసు రాశిలో ఉన్నాం, దీనికి ముందర వృశ్చిక రాశిలో అనమాట. అంటే వృశ్చిక మాసంలో 28వ రోజు నారాయణీయం 100 దశకాలు కూడా పూర్తి చేసి ఆ గురువాయూరప్పకి సమర్పించిన రోజు అనమాట. కనుక ఆ రోజుని నారాయణీయం డేగా, అంటే నారాయణీయం పూర్తయినటువంటి రోజుగా జరుపుకుంటారనమాట. కేరళలో ఆ గురువాయూరు పట్టణంలో ఎక్కువ మంది నారాయణీయాన్ని ఆ రోజు నారాయణీయ సప్తాహం అని చెప్పి పారాయణ చేయడం జరుగుతుందన్నమాట. అంతటి మహిమాన్వితమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం అనమాట ఈ నారాయణీయం. కాబట్టి ఎవరైనా సరే ఆ గురువాయూరు క్షేత్రానికి వెళ్ళడానికి కుదరనటువంటి వాళ్ళు ఈ నారాయణీయం గ్రంథాన్ని పారాయణ చేసినా కూడా వాళ్ళకు కూడా గురువాయూరు క్షేత్రాన్ని సందర్శించుకుంటే ఎలాంటి ఆ సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో, ఈ గ్రంథ పఠనం పారాయణం కూడా భక్తి శ్రద్ధలతో చేసిన అంతే ఫలితం
కలుగుతుందన్నమాట. ఇంకా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు ఈ నారాయణీయం గ్రంథాన్ని భక్తి ప్రపత్తులతోటి విరివిగా పారాయణ చేస్తున్నారన్నమాట, పఠిస్తున్నారు. అసలు కేరళ రాష్ట్రంలో అయితేనండి ఇంటింటా కూడా ఇది పారాయణ గ్రంథమై నీరాజనాలు అందుకుంటున్నమాట ప్రజలందరి చేత కూడా. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది భక్తులు దీనిని ఈ మధ్య ఎక్కువగా పఠించడం జరుగుతుంది. నేను చెప్పాను కదండి మీకు, నేను కూడా నారాయణీయ నేర్చుకుంటున్నానని చెప్పి. మాకు ఇప్పుడు 42 దశకాలు పూర్తయినాయండి. అసలు దాని గురించి చెప్తుంటే అండి, అసలు చదువుతూ ఉంటే అదొక రకమైనటువంటి ఆనందంతో మనసు ఆ భక్తి పారవస్యంతో తేలిపోతూ ఉంటుందండి. ఇంకా ఈ నారాయణీయము గ్రంథం అన్నమాట చూడండి, ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ గ్రంథం యొక్క మహిమ ద్వేధ నారాయణీయం అనేటువంటిది 100వ దశకంలో ఉండేటువంటి, అంటే చివరి దశకం 100వ దశకంలో ఉండేటువంటి మాట. ఇది 2 విధాలుగా ఇది నారాయణీయం అనమాట. అది ఎలా అంటే అది స్వయంగా ఎవరు చెప్పారు? నారాయణ భట్టతిరి యొక్క పలుకు. దీని రచయిత, ఈ నారాయణీ గ్రంథ రచయిత ఎవరు? నారాయణ భట్టతిరి. కాబట్టి ఆయన నారాయణ నామధేయుడు అనమాట. ఈ గ్రంథ రచయిత ఎవరంటే నారాయణ నామధేయుడు. ఈ గ్రంథం ఎవరికి సంబంధించినటువంటి గ్రంథం? నారాయణుడికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట. ఇది ఒక విచిత్ర అద్వయ భావం అయితే ఇంకొక విశేషాన్ని మనం గమనించాలన్నమాట. స్వయంగా దీని శ్రోత ఎవరు విన్నారు? ఆయన ఎవరికి వినిపించాడు? నారాయణ భట్టతిరి ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ కృష్ణ పరమాత్మకే వినిపించాడు అనమాట. చూడండి, నారాయణ కవి, నారాయణ భట్టతిరి కవి నారాయణుడికే వినిపించినటువంటి వినిపించాడు ఆయన యొక్క గాథనే, ఆ నారాయణుడి గాథనే నారాయణ భట్టతిరి కవి నారాయణుడి గాథనే వినిపించాడు. చూడండి ఎంతటి విశిష్టమో అసలు. ఇంకా చూడండి, మన భారతీయ ఆధ్యాత్మిక క్షేత్రంలో కల్పవృక్షంగా భాషిస్తున్నటువంటి ఆ శ్రీమద్ భాగవత గ్రంథాన్ని సంక్షిప్తపరచి సహస్రోత్తరం అధికతరంగా నారాయణీయాన్ని రూపొందించడం ఇదంతా ఎవరు లీల? నారాయణుడి యొక్క లీలే. దీని ప్రయోజనం కూడా ఈ నారాయణ భట్టతిరి దీని రచయిత ఆయన కదా, నారాయణ భట్టతిరి కదా. ఆయన చివరి దశకంలో చాలా చక్కగా చెప్పాడనమాట. తత్ప్రసాదాయ ఆయురారోగ్య సౌభ్యాం కృష్ణానుగ్రహం ఆయురారోగ్య భాగ్యం. ఇవన్నీ కూడా ఈ గ్రంథాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఆయురారోగ్యాలు కృష్ణానుగ్రహ ప్రాప్తి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. నేను మీకు ఇంత మొదలే చెప్పాను, ఆ నారాయణ భట్టతిరిని అనుగ్రహించాడు 100 దశకాలు పూర్తయ్యేటప్పటికి. కాబట్టి ఈ గ్రంథాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకి దర్శనమిచ్చి తీరుతాడండి, అందులో సందేహం లేదు అసలు. అంటే ఆ గ్రంథం చదువుతుంటేనే మనకి ఆ కృష్ణ పరమాత్మ లీలలన్నీ, ఆయన కృష్ణ పరమాత్మ చేసిన ఆ కృత్యాలన్నీ కూడా మన కళ్ళకు ముందర కట్టినట్టు ఆయన రచించాడనమాట ఈ గ్రంథాన్ని. ఇంకా ఈ గ్రంథము స్తుతి కావ్యము, మహిమాన్విత మంత్రగుచ్చం, సాహిత్యపరంగా చూస్తే సులక్షణ గ్రంథం అనమాట. మొత్తంగా సమగ్ర రస నిర్భర మహాప్రబంధం అనమాట. ఇది ఒక అనుభూతి కావ్యం. ఎందుకంటే ఆయన యొక్క తన అనుభూతిని, తాను పడినటువంటి బాధని, తన మనోవేదాన్ని భగవంతుడికి తెలుపుకున్నటువంటి గ్రంథమే నారాయణీయం అనమాట. అగ్రే పశ్యామి వంటి శ్లోకాలు గనక పరిశీలిస్తే ఆ కవి ఆయన స్వయంగా పొందినటువంటి శ్రీకృష్ణానుభవమే, ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ దర్శన భాగ్యం అనుభవమే ఈ గ్రంథంగా పరిణమించిందనమాట. పిబత భాగవతం రసమాలయం వలె ఇది కూడా అమృత ద్రవ సంయుతం అనమాట ఈ గ్రంథం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ గ్రంథాన్ని గనక భక్తి శ్రద్ధలతో గనక పారాయణ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యం, ఎందుకంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఖచ్చితంగా ఆ కృష్ణమూర్తి యొక్క అనుగ్రహం, దర్శన భాగ్యం ఖచ్చితంగా కలిగి తీరుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు ఈ నారాయణీయ గ్రంథాన్ని, నేను చెప్పాను కదా ఏకాదశి లాంటి రోజుల్లో ఆ అంబరీషోపాఖ్యానాన్ని వీలైతే మాకు చెప్తారు కదండి మేడమ్స్, వాళ్ళందరూ కూడా ప్రతి ఏకాదశికి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా, అట్లా ప్రతి ఏకాదశికి గ్రంథం మొత్తాన్ని కూడా పారాయణ చేస్తారండి. వాళ్ళు 4-5 గంటల్లో ఈ గ్రంథం మొత్తాన్ని కూడా పూర్తి చేస్తారు. మాకు కూడా అప్పుడప్పుడు పారాయణలు పెడుతూ ఉంటారు అయినంత వరకు కూడా. మొన్న జనవరి 1 రోజు కూడా మాకు 1వ దశకం నుంచి 40వ దశకం వరకు కూడా పారాయణ మేమందరం కూడా చేయడం జరిగిందండి. ఇది నా అదృష్టంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కాబట్టి మీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రంథం యొక్క మహిమను తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకొక్క దశకం చొప్పునైనా సరే దీన్ని నేర్చుకొని పారాయణ చేయండి. ఎందుకంటే ఇది మంత్రపూర్వకమైనటువంటి గ్రంథం, కాబట్టి తప్పులు చదవకూడదండి.
తప్పులు చదివితే దాని అర్థాలే మారిపోతాయి. కాబట్టి మనం ఒక గురువు దగ్గర నేర్చుకొని దీన్ని పారాయణ చేయడం ఎంతో శ్రేష్టమండి. సరేనండి, ఉంటానండి. తర్వాత వీడియోలో మీకు గురువాయూరు పురం యొక్క క్షేత్ర మహిమను గురించి, ఆ క్షేత్రం ఎలా ఆవిర్భవించిందనే విశేషాలని తెలియజేస్తానండి.